భారత్లో అవయవ మార్పిడి 4 రెట్లు పెరిగిందని తెలుసా? నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అంటే ఎన్ఓటీటీఓ దేశవ్యాప్తంగా అవయవదానం, కేటాయింపు, మార్పిడిని సమన్వయం చేస్తోంది. 2013లో దేశంలో 5,000 కంటే తక్కువ ట్రాన్స్ప్లాంట్లు జరిగేవి. కానీ 2025 నాటికి ఆ సంఖ్య దాదాపు 20,000కు చేరుకుంది. ఇది అంటే 4 రెట్లు పెరుగుదల. అవయవదానంపై అవగాహన పెరగడం, డిజిటల్ సిస్టమ్, పారదర్శక కేటాయింపు వల్లే ఇది సాధ్యమైంది. ఒక అవయవదాత 8 మందికి వరకు ప్రాణాలివ్వగలడు. కిడ్నీ, లివర్, హార్ట్, కళ్లతో సహా అనేక అవయవాలు ఇతరులకు కొత్త జీవితమిస్తాయి. ఎన్ఓటీటీఓ ఆన్లైన్ వెయిటింగ్ లిస్ట్ ద్వారా సమానంగా అవయవాలను కేటాయిస్తుంది. దీంతో న్యాయం, పారదర్శకత పెరిగింది. మీరు కూడా అవయవదాతగా నమోదవ్వాలని ఆలోచించారా? ఒక నిర్ణయం ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి అవగాహన పెంచండి.